హలో ఫ్రెండ్స్, పోలీస్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేశారు. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. మొదటిగా కానిస్టేబుల్ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. దీనికి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు తెలంగాణ స్టేట్ పోలీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఒకసారి అయితే చూడండి. www.tslprb.in అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీకు స్క్రీన్ పైన బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మీరైతే నోటీస్ చేయండి. అలాగే దీనికి మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ డేట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనుకున్నట్లయితే మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటివి పోస్ట్ టైప్స్ అనమాట. దాదాపు 8 రకాలైనటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ పోస్ట్ కోడ్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 21 నుంచి 28 వరకు పోస్ట్ కోడ్లు అయితే ఉంటాయి అన్నమాట. నార్మల్గా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జాబులు కనుక చూసుకున్నట్లయితే 4965 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 24,280 రూపాయల నుంచి 72,850 వరకు శాలరీ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు సివిల్లో వచ్చేసి 4,966 ఉంటే ఏఆర్లో వచ్చేసరికి మీకు 4,423 అయితే ఉన్నాయన్నమాట. ఎస్ఐఆర్ సిపిఎల్ మెన్ కింద వచ్చేసరికి 100 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టీఎస్ఎస్పీ మెన్కి వచ్చేసరికి 5,010 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో 390 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకోటి డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి దాంట్లో 610 వేకెన్సీస్. తర్వాత మెయిల్ వార్డెన్స్ వచ్చేసరికి ప్రిజన్స్ కానివ్వండి, తర్వాత కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి, మొత్తం 136 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే దీనికే ఫీమేల్ కనుక చూసుకున్నట్లయితే ఒక 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా 15,644 ఖాళీలకి భర్తీ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఏ జాబ్కి చేసుకున్నా కూడా శాలరీ అనేటువంటిది స్టార్టింగ్ శాలరీ సేమ్గానే అయితే ఇచ్చారు. ఇందులో మీరు హైయెస్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే టీఎస్ఎస్పీ మెన్ కింద అయితే హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 5,010 వేకెన్సీస్, అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 24. దీని తర్వాత కనుక మీరు చూస్తే సివిల్ డిపార్ట్మెంట్లో 4,965 అయితే ఉన్నాయి. దాని తర్వాత ఏఆర్లో వచ్చేసరికి 4,423 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకుని 610 వేకెన్సీస్ అయితే దీనికి ఉన్నాయి. ఇవన్నీ మీరు డిస్ట్రిక్ట్ పరంగా వేకెన్సీస్, అలాగే క్యాటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఒకసారి నోటిఫికేషన్ అయితే నేను పీడిఎఫ్ టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒకసారి చూసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అయితే సెర్చ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది అయితే వస్తుందన్నమాట. అలాగే దీనికి అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ కనుక చూస్తే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీ కేటగిరీ కానివ్వండి, ఎస్టీ కేటగిరీ కానివ్వండి ఎవరైతే ఉంటారో వీళ్ళు 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే పే చేస్తే సరిపోతుందన్నమాట. ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళు 800 రూపాయల అప్లికేషన్ ఫీజు కానీ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ విధంగా పే చేయాలన్నా కూడా మీరు tslprb.in అనేటువంటి తెలంగాణ పోలీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫీజు అనేటువంటిది పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తున్నారు. ఈసారి అలా చేస్తే తీసుకోరని అయితే చెప్తున్నారనమాట. దానిపైన ఆ ఫోటో కింద మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అక్కడ సిగ్నేచర్ అనేటువంటిది కనుక లేకపోయినట్లయితే సో మీ ఫోటో అనేటువంటిది లేదా మీ అప్లికేషన్ అనేటువంటిది ఇన్వాలిడ్గా తీసుకోవడం జరుగుతుంది, లేదా రిజెక్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని, అట్ ది సేమ్ టైం దాని కింద సిగ్నేచర్ అని కూడా క్లియర్గా ఇచ్చున్నారనమాట. తర్వాత దాని యొక్క సైజు కూడా మీరు ఏ విధంగా పెట్టాలనేది కూడా ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా తత్సమానమైనటువంటి అర్హత ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అంటే మెయిన్గా ఇంటర్మీడియట్ అనేది చెప్పుకోవచ్చు.
అలాగే ఉమెన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రకారం కనుక చూస్తే 33% ఉమెన్ రిజర్వేషన్ అయితే ఇందులో ఈ పోస్టులకు అయితే కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ కానివ్వండి, డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో ఆ సిలబస్ మీద సపరేట్ వీడియో అయితే చేస్తాను. అలాగే మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ గురించి కూడాను మనం ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఏజ్ లిమిట్ కనుక మీరు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పోస్ట్ నెంబర్ 21 నుంచి 26 వరకు 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 27 అండ్ 28కి సంబంధించిన దాంట్లో కూడా 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ మధ్యలో అయితే ఉంటుంది. తర్వాత 21, 22, 28 ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళల్లో విడోస్ కానివ్వండి, డైవర్స్డ్ ఉమెన్ కానివ్వండి, లేదా ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హెర్ హస్బెండ్ అండ్ హూ ఈస్ నాట్ రీమ్యారీడ్. సో వీళ్ళల్లో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎస్టీ క్యాండిడేట్స్ కానివ్వండి, వీళ్ళు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు కూడా దీనిలో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కొంత మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఆన్ 1 జూలై 2022. స్టేట్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజేషన్ ఉన్నటువంటి బోర్డు నుంచి మీరు ఎగ్జామ్ రాసినట్లయితే దీనికి ఎలిజిబిలిటీ అనేటువంటిది కూడా ఉంటుందని క్లియర్గా అయితే ఇస్తున్నారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఐ విజన్ కానీ, తర్వాత నియర్ విజన్, డిస్టెన్స్ విజన్ ఏదైతే ఉంటుందో సో వీటన్నిటిలో కూడా నీకు విజన్ అనేటువంటిది బాగుండాలన్నమాట. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ కనుక మీరు చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ టెస్ట్ అనేటువంటిది అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట. అయితే మీరు ప్రిలిమినరీ దాంట్లో 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తే దాంట్లో మినిమం మీకు 30% మార్క్స్ అయితే రావాలి, ఏ కేటగిరీ అయినా కూడాను. సో ప్రిలిమినరీలో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఒక ఇంటిమేషన్ లెటర్ అయితే ఇస్తారు. పిఎంటీ కానివ్వండి లేదా పీఈటీ కానివ్వండి, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటుంటారు కదా అలా. తర్వాత 1600 మీటర్స్ ఫర్ మేల్, 800 మీటర్స్ ఫర్ ఫీమేల్ ఉంటుందన్నమాట. జెంట్స్కి వచ్చేసరికి మీరు 7 minutes 15 secondsలో 1600 మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే 800 మీటర్స్ రన్ని 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు జాబ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నార్మలైజేషన్ పద్ధతిలో మీకు స్కోరింగ్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకటి నార్మలైజ్డ్ మార్క్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మేల్స్కి వచ్చేసరికి మినిమం 167.6 సెంటీమీటర్స్ అంటే 168 సెంటీమీటర్స్ అని అయితే చెప్పుకోవచ్చు మేల్స్కి. అలాగే ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే 152.5 సెంటీమీటర్స్ అనేటువంటిది హైట్కి సంబంధించినటువంటి పారామీటర్స్ అన్నమాట ఇవి. అలాగే పోస్ట్స్ 21 to 27 కొన్ని జిల్లాలు అయితే ఇచ్చారు. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు 160 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతుందన్నమాట. తర్వాత లాంగ్ జంప్ కానివ్వండి, షార్ట్ పుట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ వచ్చేసరికి 4 meters అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ పుట్స్ 7.6 kgs ఫర్ మెన్, అలాగే 4 kgs ఫర్ ఉమెన్ అనమాట. 26 kgs ఉన్నటువంటి దాన్ని 6 meters దూరంలో పడేలాగా మీరైతే విసిరేయగలగాలన్నమాట షార్ట్ పుట్కి సంబంధించినటువంటిది. అలాగే మీరు ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే లాంగ్ జంప్ వచ్చేసరికి 2.50 meters, షార్ట్ పుట్ వచ్చేసరికి 4 meters డిస్టెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ టెస్ట్ తర్వాత అది కూడా క్వాలిఫై అయినట్లయితే మీకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్కి కాల్ లెటర్ అనేటువంటిది అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో మీకు మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ నెంబర్స్ 21, 26, 27 అండ్ 28కి 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. 22 నుంచి 24 అండ్ 25కి సంబంధించినటువంటి దాంట్లో 100 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేయాలని అంటే కండక్ట్ చేస్తారనమాట. ఇందులో మీరు
40% మార్క్స్ అనేటువంటివి ఓసీ వారికి రావాలి, 35% మార్క్స్ అనేటువంటి పీసీ వారికి రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ వారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 30% మార్క్స్ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎగ్జామ్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ ఎగ్జామ్ మోడ్ కనుక మీరు చూసుకున్నట్లయితే పెన్ను పేపర్ మోడ్లో ఉంటుందన్నమాట. అంటే ఓఎంఆర్ షీట్ మీద బబ్లింగ్ విధానంలో ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి పోలీస్ డిస్ట్రిక్ట్స్, కమిషనరేట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు ఓవరాల్గా అన్ని డీటెయిల్స్ అనేటువంటివి అందాయని అయితే నేను అనుకుంటున్నాను. మీకు సిలబస్కి సంబంధించినటువంటి వీడియో కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో సిలబస్కి సంబంధించినటువంటిది అయితే చేస్తాను. అలాగే మీరు బుక్స్ కనుక చదవాలి, ఏ బుక్స్ చదవాలి అనేటువంటి కన్ఫ్యూషన్లో కనుక ఉన్నట్లయితే నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ అలాగే పైన ఐకార్డ్స్లో కానివ్వండి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆల్రెడీ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు అనేటువంటి దాని గురించి కూడాను మనం ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మనం చేసినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. పాస్ట్ వీడియోస్ ఆల్రెడీ జాబ్ సాధించినటువంటి వాళ్ళు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకొని ప్రామాణికంగా ఉండేటువంటి బుక్స్ స్టార్టర్స్ కానివ్వండి, తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎటువంటి బుక్స్ చదివితే ఎక్కువగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి దాని గురించి ఒక వీడియో అయితే చేసాము. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులు కానివ్వండి, ఇంకా ఫర్దర్ మోర్ అప్డేట్స్ ఏవైనా ఉంటాయో అవన్నీ మీరు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా ఛానల్ని కూడా వాచ్ చేయడానికి కానీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా సమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటుంది.